అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈరోజు కథ యూ ఆర్ మెయిన్ పార్ట్ 36. నెక్స్ట్ డే మార్నింగ్ యథావిధిగా కాలేజ్‌కి బయలుదేరారు ముగ్గురు. అలా వెళ్తుండగా హాయ్ వైషు, నిన్న ఎక్కడికెళ్లారు? కనిపించలేదు అనింది హారిక. అది ఒక చిన్న పనుంటే బయటికెళ్ళాం. నిజం చెప్పు, రిషితో వెళ్లారు కదా అనింది. ఆమె మాటలకి కళ్ళు పెద్దవయ్యాయి. ఏంటి అలా చూస్తున్నావు? పెద్దవాళ్లతో మనకెందుకు చెప్పు? వాళ్ళకి కావాల్సింది దొరికాక నట్టేట్లో వదిలేసి వెళ్ళిపోతారు. అలాంటి వాళ్ళని నమ్మకూడదు వైషు. అవును, నువ్వు ఈ మధ్యలో వెస్ట్రన్ డ్రెస్సులు వేసుకుంటున్నావేంటి? హాఫ్ శారీస్ కదా వేర్ చేసేది అంటున్న ఆమె మాటలకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. నిజంగా ఆమె వచ్చిన కొత్తలో ఎలా ఉండేది? అందరికీ ఎలా చిత్రీకరించాడు? ఇప్పుడు ఆమెకు తెలియకుండానే అందరికీ సంజాయిషి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. తనకు తెలియకుండానే ఏదో పెద్ద తప్పు చేసిన దానిలా తల వంచుకొని నిలబడాల్సి వస్తుంది. అసలు దీనంతటికీ కారణమైన రిషిని గుర్తు చేసుకుంటుంటే కోపం పెరిగిపోతుంది వైషుకి. ఆమె లైఫ్ ఎలా ఉండేది, ఎలా మారిపోయింది. ఎప్పుడు కన్నయ్య పూజలో ఆయన సాంగత్యంలో ఉండేది. ఇప్పుడు ఈ రిషిగాడు ఏది చెబితే అది చేయాల్సి వస్తుంది. వాడికి భయపడాల్సి వస్తుంది. నేనేం తప్పు చేశానని వాడికెందుకు భయపడాలి? చివరికి నాన్నగారికి కూడా అబద్ధం చెప్పాను అని మనసులో రిషి మీద కోపంతో రగిలిపోతూ, ఈరోజు తాడో పేడో తేల్చుకుంటాను, నాకు బావకి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ జరిగిందని చెప్పేస్తాను అని ఆవేశంగా వెళ్తుంటే ధాత్రి చెయ్యి పట్టి ఆపింది. విసురుగా వెనక్కి తిరిగి చూసింది. ఎక్కడికి? రిషి దగ్గరకు. ఇప్పుడు అవసరమా? అవసరమే. ఈ మ్యాటర్ని ఇక్కడితో క్లోజ్ చేసేస్తే నాకు తలనొప్పులు కాస్త తగ్గుతాయి అనుకుంటూ ఆమె చెయ్యి విడిపించుకొని అక్కడి నుండి కాలేజ్కి వెళ్ళింది. ఎప్పటిలాగే వైషుని ఎక్కించుకోవడానికి కారు వచ్చింది. ఇక అతనితో అర్జెంటుగా మాట్లాడాలి అని కారులో కూర్చున్నారు ముగ్గురు. ఇక కాసేపటికి కాలేజ్ రావడంతో ముందుగా కారు దిగి ఫాస్ట్గా నడుచుకుంటూ వెళ్తుంది వైషు. రిషి కోసం ఆఫీస్ రూమ్కి వెళ్ళింది, కానీ ఖాళీ రూమ్ దర్శనమిచ్చింది. వైషు, నేను చెప్పేది ఒక్కసారి వినవే. రిషిని వదులుకోవడం నాకిష్టం లేదు. నీ బోడి ఇష్టం ఎవడికి కావాలి? నేను మా నాన్నగారి ఇష్టాన్ని కాదని వీడిని ఎలా పెళ్లి చేసుకోవాలి? నేను మొదటి నుంచి స్థిరంగానే ఉన్నాను. మీరు నా మనసు మార్చాలని చూడకండి. నేను మా నాన్నగారిని దూరం చేసుకోదలుచుకోలేదు. సరే కానీ క్లాస్కెళ్దాం పదా, తను వచ్చాక చెబుదువు గాని. లేదు, నేనిప్పుడే చెప్పాలి అంటూ మొండిగా కూర్చుంది. చెప్పాక ఎలా రియాక్ట్ అవుతాడో అని భయంగా ఉందే అనింది ధాత్రి. ఎలాగైనా అవని, దేనికైనా సిద్ధంగా ఉన్నాను. చంపేస్తాడా? చంపేని. ప్రాణాలకు భయపడుతూ కూర్చోవాలా? నేను మాత్రం నాన్నగారు బాధపడే పనిని చస్తే చేయను. నేనిలా వాడితో వెళ్ళానని నాన్నగారికి తెలిసిందనుకో, నిలువున చీరేస్తాడు. నాన్నగారు నన్ను అసహ్యించుకోవడం నేను భరించలేను అని అతని క్లాస్కి వెళ్ళి చూస్తుంది, కానీ అక్కడ కూడా కనిపించలేదు. ఇక అతనికి కాల్ చేద్దామని మొబైల్ చేతిలోకి తీసుకుంటుండగా అప్పుడే రింగ్ అవుతుంది మొబైల్. స్క్రీన్ మీద నెంబర్ చూసి అతనికి కాల్ చేద్దామంటే తనే చేస్తున్నాడేంటి అనుకుని వెంటనే కాల్ లిఫ్ట్ చేసింది. హలో వైషు. హా రిషి అనింది. నీకో విషయం చెప్పాలి అన్నాడు. ఆమె ఏదో చెబుదామని అనుకుంటే అతను అలా అనగానే చెప్పు రిషి అనింది. నేను మ్యాచ్ ఆడడానికి ఢిల్లీ వెళ్తున్నాను. నన్ను విష్ చేయవా అన్నాడు. తను ఏం చెప్పాలని కాల్ చేసింది, అసలేం జరుగుతుంది అనుకుంటూ ఇప్పుడు అతన్ని డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అని చెప్పగానే థ్యాంక్ యూ వైషు, థ్యాంక్ యూ సో మచ్. ఉమ్మా, నీకు ముందే చెప్పడం వీలవ్వలేదురా, సారీ అని చెప్పి ఇక ఉంటాను. నిన్ను చూడకుండా ఎక్కువ రోజులు ఉండలేను. త్వరగానే వచ్చేస్తాను అని చెప్పి కాల్ కట్ చేశాడు. బావ గురించి చెబుదామనుకుంటే ఇలా జరిగిందేంటి? ఛా అనుకుంటూ అక్కడి నుండి క్లాస్కెళ్ళింది. వైషు, ఏమైందే? ఏమన్నాడు? తనకి ఢిల్లీలో మ్యాచ్ ఉందంట, వెళ్ళాడు. సర్లే, వచ్చాక చెబుదామని క్లాస్కెళ్లారు ముగ్గురు. ఇక లెక్చరర్ రావడంతో జరుగుతున్నాయి సీరియస్గా క్లాసెస్. వింటున్నారు అందరూ. వైషుకు మాత్రం ఏదో తెలియని లోన్లీనెస్. క్లాసెస్ కూడా బోరింగ్గా అనిపిస్తున్నాయి. అస్సలు వినాలని అనిపించట్లేదు. ఇక డల్గా ఉన్న వైషుని చూసి, ఏమైంది దీనికి? ఇప్పటి వరకు బానే ఉందిగా, అలా డల్ అయిపోయింది అని క్లాస్ చెప్పి లెక్చరర్ వెళ్ళిపోవడంతో, ఏమైందే అలా డల్గా కనిపిస్తున్నావు? ఇప్పటి వరకు వాడిని కడిగేస్తా అని పెద్ద పెద్ద డైలాగులు వేసిరావు అంటున్న పూజ మాటలకి, ఏం లేదే, బానే ఉన్నానుగా.
ఏమో డల్గా కనిపిస్తున్నావు. ఇక ఈవినింగ్ వరకు చాలా బోరింగ్గా అనిపించింది. క్లాసెస్ అన్నీ ఫినిష్ అవ్వడంతో ఈవినింగ్ ప్యూన్ వచ్చి నోటీస్ బుక్ ఇచ్చి వెళ్ళిపోయాడు. గుడ్ ఈవినింగ్ గైస్, మీకు గుడ్ న్యూస్. ఈ వీకెండ్ కాలేజ్లో ఫెస్ట్ కండక్ట్ చేస్తున్నారు. కల్చరల్ యాక్టివిటీస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేమ్స్ ఇవ్వచ్చు అని చెప్పగానే అందరూ హూ అని అరిచారు. వైషు, నువ్వు సాంగ్స్ బాగా పాడతావు కదే, నేమ్ ఇవ్వచ్చు కదా. లేదే, నాకు ఇంట్రెస్ట్ లేదు అని అక్క నుండి బయటకొచ్చింది. తన వెనకే దాత్రి పూజ కూడా బయటకు వచ్చారు. ఏమైందే అంత డల్గా ఉన్నావు? ఏం లేదే. సర్లే హాస్టల్కి వెళ్దాం పదా అంటూ హాస్టల్కి బయలుదేరారు. ఇక అలా నడుచుకుంటూ వస్తుంటే వైషుని కొన్ని రోజులుగా చూస్తున్న రిషికి మ్యాచ్లో ఆపోజిట్ టీం మెంబర్స్లో ఒకడు వరుణ్. ఇది ఎప్పుడు ఒంటరిగా దొరుకుతుందా అని చూస్తున్నా, ఇప్పుడు దొరికింది అని హాయ్ అండి, మై నేమ్ ఈజ్ వరుణ్, యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అంటూ షేక్ హ్యాండ్ ఇవ్వడానికి చెయ్యి ముందుకు చాపాడు. అతన్ని ఎగాదిగా చూసి అక్కడి నుండి వెళ్ళిపోయింది వైషు. హలో మిస్, ఏమైందండి అలా వెళ్ళిపోతున్నారు? మీ పేరే కదా అడిగాను, మీ ఆస్తి అడిగినట్లు అలా ఫీల్ అవుతున్నారు అంటూ నవ్వుతుంటే, హే మిస్టర్, హూ ఆర్ యూ? నేను రిషి ఫ్రెండ్ని అన్నాడు. ఇక దాత్రి పూజ అవునా, సారీ అండి, తెలియక అని ఏదో అంటుండగా హే షడప్ అని వాళ్ళని చూసి సో వాట్ అంది వైషు. అది కాదండి అని ఏదో చెబుతుండగా ఇక చాలు అన్నట్లు చెయ్యి చూపించి అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక అలా రోజులు గడుస్తున్నాయి. వైషు చాలా డల్గా ఉంటుంది. ఎప్పుడు ఉండే చలాకితనం ఇప్పుడు కనిపించట్లేదు. ఇక రిషి కనిపించక కూడా చాలా రోజులవడంతో అతన్ని చూడాలని మనసు పీకుతున్న ఆ ఆశని కట్టిపెట్టి బ్రెయిన్ని స్టడీస్ మీదకి మళ్లించడానికి చూస్తూ కష్టంగా దగ్గరికి వస్తున్న సెమిస్టర్స్ ఎగ్జామ్స్కి కష్టంగా బుక్లో తలదూర్చింది. ఇక అంతలో సాకేత్ నుండి మొబైల్ రింగ్ అవుతుంటే లిఫ్ట్ చేసి హలో బావా, ఏం చేస్తున్నావు వైషు? దగ్గరలో సెమిస్టర్స్ ఉన్నాయి కదా, ప్రిపేర్ అవుతున్నాను బావా. ఓకే గుడ్, నీకు గుడ్ న్యూస్ చెప్పనా? ఏంటి బావా? ఈ వీకెండ్లో అగ్రహారం వస్తున్నాను. ప్రాజెక్ట్ వర్క్ కూడా దగ్గర పడింది. ఇక పెళ్ళికి ముహూర్తాలు పెట్టిద్దామనుకుంటున్నాను, ఏమంటావు అనగానే గుండెల్లో రాయి పడ్డట్లయింది. అదేంటి ఇప్పుడేనా అనుకుంది మనసులో. ఏమైంది వైషు, మాట్లాడావు? అది బావా, ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, అవి అయిపోయాక అంటున్న వైషు మాటలకి ఎగ్జామ్స్ ఏముంది వైషు, పెళ్ళైన తర్వాత కూడా రాసుకోవచ్చు. అయినా అప్పటి వరకు ఎగ్జామ్స్ కూడా అయిపోతాయి అనుకుంటా, ఏమంటావు అనగానే సరే బావా నీ ఇష్టం అనింది. ఓకే వైషు, నేను మావయ్య గారికి కాల్ చేసి చెబుతాను అని కాల్ కట్ చేశాడు. కట్ అయిన మొబైల్ని అలాగే చూస్తూ ఇటు బావ చూస్తే ఇలా ఉన్నాడు, అటు రిషి చూస్తే అలా ఉన్నాడు, అసలేం జరుగుతుంది అని తల పట్టుకొని కూర్చుంది వైషు. ఏమైంది అనింది దాత్రి తల పట్టుకొని కూర్చున్న వైషుని చూసి. ఇక సాకేత్తో మాట్లాడిన మ్యాటర్ చెప్పగానే ఈ విషయం రిషికి చెబుదామే, తను రాగానే చెబితే సొల్యూషన్ దొరుకుతుంది. సొల్యూషన్ ఏమో కానీ బావకి నాకు ఎంగేజ్మెంట్ అయిందని తెలిస్తే నా మీద ఆశలు వదిలేసుకుంటాడేమో అనుకుంటున్నాను. నీ బొంద, వాడు వదిలే రకమేనా? వదలకపోతే ఏం చేస్తాడే? నాకిష్టం లేని వాడిని పెళ్ళి ఎలా చేసుకోమంటావు? వాడి గోత్రం ఏంటో తెలీదు, క్యాస్ట్ ఏంటో తెలీదు. ఇక్కడ క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించాలి. ఇప్పుడున్న సొసైటీలో ఇలా జరుగుతున్నాయి కదా, సో రాయాల్సి వచ్చింది. అలాంటప్పుడు వాడిని పెళ్ళి ఎలా చేసుకుంటాను? వాడిని పెళ్లి చేసుకుంటే నా వాళ్ళకి దూరం అవుతాను, వాళ్ళ దృష్టిలో ఒక మోసగత్తెన అవుతాను. నాకు అది ఇష్టం లేదు. మీరెవరూ మాట్లాడకండి, నా ప్రాబ్లమ్స్ నేనే సాల్వ్ చేసుకుంటాను అని బయటకెళ్ళిపోయింది. ఇక ఫెస్ట్ దగ్గరికి వచ్చింది. కాలేజ్ మొత్తం ఫుల్ లైటింగ్స్తో అలంకరించుకుంది. రిషి సార్ వెళ్ళారు కానీ అతని జాడే లేదు. సార్ మ్యాచ్లో చాలా బిజీ అన్నమాట. వైషు గుర్తొస్తే కాల్ చేస్తున్నాడు. చేసిన 2 మినిట్స్ కంటే ఎక్కువ మాట్లాడట్లేదు. అందరూ ట్రెడిషనల్ వేర్లో చాలా అందంగా రెడీ అయ్యారు. ఒక్కొక్కరు అలా ప్రోగ్రామ్కి చేరుకుంటున్నారు. ఇక స్టూడెంట్స్ అంతా కాలేజ్ క్యాంపస్లో నిండిపోయారు. లెక్చరర్స్, ప్రిన్సిపల్ కూడా రావడంతో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.